స్పెషల్ స్టేటస్ పైన ఒక వీడియో తీయండి సార్ అని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ రాయటం జరిగింది. అసలు స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి అనేది ఎస్పెషల్‌గా ఈ కామెంట్ రాసిన మన సబ్స్క్రైబర్ ఏపీ అతను అయి ఉంటారు. ఓకే. అసలు స్పెషల్ స్టేటస్ గురించి మనకి పూర్తిగా తెలియాలంటే ప్రతి ఇంట్లో ఉండేటువంటిది ఏంటంటే కొత్తగా పెళ్ళైన తర్వాత వేరు కాపురం పెట్టిస్తా ఉంటారు. పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరానికి కావచ్చు, లేదా 2 నెలలకు కావచ్చు, 3 నెలలకు కావచ్చు వేరు కాపురం అనేది పెట్టిస్తారు. ఈ వేరు కాపురం పెట్టించేటప్పుడు అటు అత్త ఇంటి వాళ్ళు, అలాగే అమ్మ ఇంటి వాళ్ళు ఇద్దరు కూడా వీళ్ళకి కొన్ని నెలలకు సరిపడా ఫుడ్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. అంటే బియ్యం కావచ్చు, ఉప్పులు, పప్పులు, నూనెలు ఒక 3 నెలలు గానీ, 6 నెలలు గానీ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకి కొన్ని ఫుడ్ ఐటెమ్స్ అనేది అరేంజ్ చేస్తారు. ఎందుకని? వాళ్ళు సంపాదించుకొనొచ్చి ఓకే. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కొంత టైం పడుతుంది. వాళ్ళంటే ఆర్థికంగా ఎదగడానికి కొంత టైం పడుతుంది కాబట్టి, అటు అమ్మ తరపున వాళ్ళు, ఇటు అత్తయ్య తరపున వాళ్ళు ఇద్దరు కూడా ఇలాంటివి చేస్తారు. అలాగే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. అక్కడ ఇంట్లోనేమో వేరు కాపురం. కొత్తగా సంసారం స్టార్ట్ అయింది. ఇక్కడికొచ్చేసరికి కొత్తగా రాష్ట్రం అనేది ఏర్పడింది. మరి ఆ రాష్ట్రం కూడా సేమ్ మన ఇంట్లో వేరు కాపురం అయితే ఎలాగైతే పెట్టించామో అలాగే రాష్ట్రానికి కూడా కొన్ని ఆర్థిక అవసరాలు అనేవి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఆ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి ఇచ్చే ఫండ్స్ లాగా కాకుండా ఈ కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రానికి ఎక్కువగా నిధులు అనేది కేటాయించాలి. దాన్నే స్పెషల్ స్టేటస్ అని పిలుస్తాం. ఆర్థికంగా నిలదొక్కుకోవాలి కదా. కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలి, కొత్త హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలి, కొత్త ఆఫీసులు ఏర్పాటు చేసుకోవాలి, కొత్త సచివాలయం ఏర్పాటు చేసుకోవాలి. ఆర్థికంగా ఉపాధికి సంబంధించిన అన్ని రంగాలలో అన్ని కొత్తగానే ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తారు. మరి ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా అయితే వీళ్ళు అమౌంట్ ఇస్తున్నారు అంటే ఈ కేంద్రం ఇచ్చేటువంటి అమౌంట్ ఏ విధంగా ఉంటుందంటే బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకి తక్కువగా ఫండ్స్ ఇస్తూ ఉంటుంది. అభివృద్ధి చెందని వెనకబడిన రాష్ట్రాలకేమో ఎక్కువగా ఫండ్స్ ఇస్తూ ఉంటుంది. మరి కొత్తగా కాపురం పెట్టినటువంటి రాష్ట్రానికి కూడా ఎక్కువగా ఫండ్స్ ఇవ్వటంతో పాటుగా స్పెషల్ స్టేటస్ అంటే కొన్ని వేల కోట్ల ప్యాకేజ్ అనేది అరేంజ్ చేయాలి. అలా అరేంజ్ చేసినప్పుడే ఆ కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రం సస్టైన్ అవ్వగలుగుతుంది. అంటే తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతుంది. సో ఇది స్పెషల్ స్టేటస్కి అంటే సింపుల్గా అర్థం కావడానికి మీకు ఈ కొత్త కాపురం అనేది చెప్పానన్నమాట.